గుండెల మీద చెయ్యేసుకొని హానెస్ట్‌గా, నిజాయితీగా కామెంట్ చేయండి. బండి భగీరథ్‌ని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయక్కర్లేదు. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి స్టోరీలు నేను అడగట్ల. నాకు కావాల్సింది ఒకటే. ప్రజల తీర్పు ఎట్లా ఉంది ఈ అంశంలో? అందుకని అడుగుతున్నా. బండి భగీరథ్‌ని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయక్కర్లేదు. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి సంబంధించినటువంటి కొడుకు బండి భగీరథ్ మీద నమోదైనటువంటి పోక్సో కేసు అంశం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. ఒక తీవ్ర సంచలనంగా మారుతుంది ఈ అంశం. బాధితురాలైనటువంటి మైనర్ బాలిక తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైందని చెప్తున్నారు. సదరు బాలికతో 2025 జూన్లో పరిచయం ఏర్పడిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించినటువంటి భగీరథ్ రిలేషన్షిప్లోకి వెళ్ళాడు అని, ఆ తర్వాత వదిలేశాడు అని ఫిర్యాదులో వాళ్ళు పేర్కొన్నారు. ఆ తర్వాత అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్యకాలంలో ఆమెను మద్యం సేవించాలని ఒత్తిడి చేయడంతో పాటు శారీరక సంబంధం కోసం ఇబ్బంది పెట్టాడు, వేధించాడు. అందువల్ల ఆమె తీవ్ర మానసిక క్షోభకి గురైంది అని కూడా ఆమె తల్లి ఆరోపణలు గుప్పించారు. జనవరిలో ఈ బంధం తెగిపోయిన తర్వాత ఆ బాలిక తీవ్ర మనస్తాపానికి గురై 2 సార్లు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు అనేటువంటిది బాధిత కుటుంబం వేస్తున్న అతిపెద్ద ఆరోపణ. బాధిత కుటుంబం పోలీసుల్ని ఆశ్రయించడంతో మొదట 0 ఎఫ్ఐఆర్ని నమోదు చేశారు. జనరల్గా కొన్ని కేసులు అట్లా చేస్తారు. ప్రాథమికంగా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 74, 75 అలాగే మహిళల పరువుకు భంగం కలిగించడం, లైంగిక వేధింపులు, దీంతో పాటు పోక్సో సెక్షన్లోని సెక్షన్ 11, 12 కింద కేసు పెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత కాలంలో స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ సిట్ రంగంలోకి దిగింది. తెలంగాణ ప్రభుత్వం సిట్పై ఏర్పాటు చేసింది. లోతుగా చర్చ జరిపారు. దీని గురించి అంటే బాధితురాల నుంచి తీవ్రమైన విషయాలు తెలుసుకున్నారు. అన్ని అంశాలు వాళ్ళు సేకరించారు. దాంతో వెంటనే పోక్సోకు సంబంధించిన నాన్ బెయిలబుల్ సెక్షన్ కూడా దీనికి యాడ్ చేశారు ఈ ఎఫ్ఐఆర్కి. సో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూకట్పల్లి డీసీపీ నేతృత్వంలో స్పెషల్ టీమ్స్ కూడా ఈ కేసులో విచారణ ఇప్పటికే జరుపుతూ ఉన్నాయి. ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో బాధితురాల మీద రకరకాల ట్రోలింగ్ జరగడంతో ఆమె తల్లి ఒక సుదీర్ఘ బహిరంగ ప్రకటన కూడా విడుదల చేశారు. తాము ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళమని, న్యాయం కోసం ఏప్రిల్ 23న కేంద్ర మంత్రి బండి సంజయ్ని ఆయన నివాసంలో వెళ్ళి కలిశాము అని కూడా ఆమె అందులో పేర్కొన్నారు. కానీ అక్కడ తమకి రక్షణ లభించకపోగా రాజకీయ ప్రభావం చూపిస్తామనేటువంటి అర్థంలో మాట్లాడారని, అందుకే భయపడి వెనక్కి వచ్చామని కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు ఆ ప్రకటనలో. అదే సమయంలో కరీంనగర్ పోలీస్ స్టేషన్లో తమ మీద అంటే ఈవిడ మీద బ్లాక్మెయిలింగు, హనీ ట్రాపు, డబ్బులు వసూలు చేస్తున్నారు అంటూ రివర్స్లో కేసు పెట్టారని, ఇది తమని తీవ్రంగా భయభ్రాంతులకు కూడా గురి చేసిందని కూడా ఆమె వాపోయారు. మైనర్ బాలికకు సంబంధించినటువంటి ఫోటోలు, ప్రైవేట్ విషయాలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భగీరథ్ యొక్క బృందం కావాలని ఇది చేస్తోందని, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తోందంటూ కూడా వాళ్ళతో పాటు పబ్లిక్ను కూడా ఆమె వేడుకున్నారు ఇలా చేయొద్దని. చట్టపరమైన విషయాలు అబ్జర్వ్ చేస్తే దీంట్లో పోక్సో నమోదు కేసు కావడంతో ముందస్తు బెయిల్ కోసం అంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టుని బండి భగీరథ్ అతని లాయర్తో ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టు అతనికి ఎలాంటి తాత్కాలిక ఉపశమనం లేదా అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడానికి నిరాకరిస్తూ కేసు యొక్క విచారణని వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు భగీరథ్ కోసం గాలింపు చర్యలు అనేవి చేపట్టడం జరిగింది. మరొక వైపు చూస్తే ఈ కేసును తనకి ముడిపెడుతూ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్నటువంటి వార్తల మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా హైదరాబాద్ కోర్టును ఆశ్రయించారు. తనకి కేసుకి సంబంధం లేదు అంటూ ఆయన వెరైటీగా ఆయన కొడుకే చేశాడు. నా మీద కుట్ర చేస్తున్నారు, నా కొడుకుని ఇరికిచ్చి దీంట్లో నా మీద నా శత్రువులు చేస్తున్నారని ఈయనే అన్నాడు. మళ్ళీ ఈయనే నాకు ఈ కేసుకి సంబంధం లేదు, నా పేరు తీసుకొస్తున్నారు జనాలు అంటూ ఆయన మళ్ళీ కోర్టుకి ఎక్కాడు. అది లాజికల్గా అది ఏం అర్థం కాలేదు. రీసెంట్గా కోర్టు దీనికి సంబంధించినటువంటి ఒక విచారణ చేస్తూ ఒక 1 వీక్ తర్వాత విషయాలను బయట పెడతామని, అట్లాగే కేసు సంబంధించినటువంటి అరెస్ట్ చేయాలా వద్దనే దాన్ని రిజర్వ్ చేశారు తీర్పుని. అలాగే ఇంటరమ్ బెయిల్ కానీ ఇంటరమ్ ఆర్డర్స్ కానీ ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదన్నారు. సో మనకు తెలిసి ఈ వీడియో చేసేటువంటి టైంకి బండి భగీరథ్ లొంగిపోయేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అరెస్ట్ కూడా చేసేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. మేబీ వీడియో చేసి చూసేసరికి అరెస్ట్ కూడా అయిపోతాడేమో, అంటే బేసిక్గా లొంగిపోతాడు లేదా అరెస్ట్ చేస్తారు. ఈ రెండింటిలో పక్కాగా ఒకటి జరగబోతుంది, లేదా లొంగిపోతే అరెస్ట్ చూపించుకుంటారు. ఇట్లా రెండింటిలో జరగబోతుంది. ఖచ్చితంగా మనకున్న స్ట్రాంగ్ సోర్సెస్ ప్రకారం అరెస్ట్ జరగబోతుంది. మన సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా, ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో కూడా నేను చాలా క్లియర్గా కొన్ని రోజుల కింద పెట్టాను, హిస్ సన్ ఈజ్ గెట్టింగ్ అరెస్టెడ్ అని పెట్టి కూడా 4 రోజులు అవుతున్నట్టుంది. డెఫినెట్లీ ఇదైతే జరగబోతుంది. ఎవరు కాపాడనటువంటి కేసు. ఎందుకంటే జిహెచ్ఎంసీ రికార్డ్స్ ఓపెన్ చేస్తేనే ఆ అమ్మాయి మైండ్ రన్ తేలింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అమ్మాయి మైండ్ రన్ మేజర్గా చూస్తారు. సో మైండ్ రన్ తేలింది. సో డెఫినెట్లీ అరెస్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగినా, ఇంకొకలా జరిగిన 18 ఏళ్ల లోపు ఆడపిల్లతో మనం విత్ కన్సెంట్ అనేది మనం చేసినా వాళ్ళ వైపు నుంచి వచ్చేది కన్సెంట్ కిందకి రాదు, అది మానభంగం కిందకి వస్తుంది. చాలామంది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వెరీ సీరియస్ ఇష్యూ.